బాబా అంబేడ్కరా మన భారత భాస్కరా బాబా అంబేడ్కరా మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో అయ్యా మీరే రాకుంటే మేమెట్ల బతుకుతుంటిమో బాబా అంబేడ్కరా మన భారత భాస్కర మీరే లేకుంటే మేమేమైపోతుంటిమో మీరే రాకుంటే మేమెట్ల
సూపర్ 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 సూపర్. అట్లే ఒకసారి ఒకసారి గట్టిగా అండి. పాటకు పూసిన మందారం నెత్తురు దడిసిన భూగోళంపై ఎత్తిన జెండే నీ గానం. నీ పాటే సాయుధ సమరం, అది విప్లవ చరితలో మరం. గద్దరన్న నీ గానం గర్జించే యుద్ధ నినాదం. పచ్చని అడవిలో సింధూరం, పాటకు పూసిన మందారం. ఆ పాట రాసిన తర్వాత అది నాగన్న పాడిండు, అరుణోదయ నాగన్న, గొప్ప కళాకారుడు. గద్దరన్న అంటే చాలా అభిమానించే వ్యక్తి. ఆ తరువాత నేను మళ్ళీ అసలు పాట ఎందుకు రాసిండు, ఇంతకుముందు లక్ష్మీనారాయణ సారు ఉపన్యాసంలో చెప్పిండు, గద్దరన్నని అనుసరించండి తప్పులేదు, కానీ ఆచరించాలి కూడా. గద్దరన్న పేర్లు వేలాది మందిగా పెట్టుకోండి తప్పులేదు, కానీ గద్దరన్న పేరు చెడగొట్టకుండా ఉండాలి. గద్దరన్నలు ఊరికొక్కలు కాదు, ఇంటికొక్కలు పుట్టాలే కానీ మరి ఆ పేరును చెడకుండా కాపాడుకునే బాధ్యత కూడా మన మీద ఉన్నది. గద్దరంటే ఒక శబ్దం కాదు, ఒక మహాయుద్ధం, ఒక పెద్ద విప్లవం. అలాంటి మనిషిని కలగనలేము, ఊహించలేము. కాబట్టి నేను రాసిన పాట నిద్దురబోయిన లోకాన్ని గద్దారన్నని పాట, యుద్ధ భూమిని చేసిందే గద్దారన్నని పాట, మొద్దు బారిన రాజ్యాన్ని గద్దారన్నని పాట, పాటతో గుద్ది లేపిందే గద్దారన్నని నోట. ఒక పాట రాస్తే, ఒక పాట పాడితే ఈ మొద్దుబారిన సమాజం నిద్రతోనున్న లేచి ఉలికి పడాలి. ఈ భూప్రపంచాన్ని యుద్ధ భూమిని చేసినటువంటి గద్దరన్నకు ఇది మనం ఎన్ని నివాళులు ఇచ్చినా, ఎన్ని పాటలు రాసినా తక్కువే. ఇవాళ ఈ పాటకు ఇంత మంచి అభినయం చేసి నాట్యం చేసిన ఈ చిన్నారులందరికీ మనస్ఫూర్తిగా నేను కళాభివందనాలు తెలియజేసుకుంటున్న. తమ్ముడు చాలా అద్భుతంగా కొరియోగ్రాఫర్ చేసి, నాకు గంగ ఏ రకంగా అయితే చేసిందో అంతకు రెట్టింపు నేను తృప్తిపడ్డా. ఇట్లా అందరూ కూడా గద్దరన్న వారసత్వంలో ఈ ఫౌండేషన్ వారి ఎప్పుడు ఎల్లవేళలా మేము అండదండలుగా సహకారాలతో వీళ్ళ వెనుక మేము ఉంటామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సూర్యమన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మెయిన్ సెషన్ స్టార్ట్ చేయబోతున్నాం. అందరికి కూడా
జోహార్ గదరన్న, జోహార్. మన జాతీయ కళావేదిక రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ మరియు క్రేజీ థియేటర్ వారి సంయుక్త నిర్వహణలో మాదక ద్రవ్యాల ప్రభావం, సోషల్ మీడియా వ్యసనం, బెట్టింగ్ యాప్ల ద్వారా జరిగే నష్టాలను, అనర్థాలను వివరిస్తూ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము. కావున మీరందరూ వచ్చే మా నాటకాన్ని వీక్షించే మా నాటకాన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాము. డ్రగ్స్ తీసుకోకండి, మీ జీవితాలను నాశనం చేసుకోకండి. సోషల్ మీడియా వ్యసనాలకు పోయి హనీ డ్రాపులకు గురవకండి. ఒకవేళ గురైనచో 1930కి కాల్ చేయండి. వాళ్ళెవరో చెప్పారని వీళ్ళెవరో చెప్పారని బెట్టింగ్లు వేయకండి. వేసి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. అట్లే నిలబడి నాన్న, అట్లే ఇవ్వండి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పట్లండి. సో ఈ స్కిట్ని డైరెక్షన్ చేసినటువంటి అజయ్ వేదిక మీదకి రావాలి. సూర్యమన్న ఒక్క ఫోటో. గద్దర్ ఫౌండేషన్ ప్రధాన అన్న కొంచెం మానిటర్ తూటను దాసిందే
పోయిన లోకాన్ని గద్దారన్. థ్యాంక్ యూ అమ్మా, చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన. మీరు పార్టిసిపేట్ చేస్తారు. ప్రజలలో ముఖ్యంగా యువతరంలో, ఈనేటి యువతరంలో ఈ మెసేజ్ని ఇవ్వడానికి ఫౌండేషన్తో వాళ్ళు కలిసి వస్తున్నందుకు ధన్యవాదాలు. ఒకసారి కర్తాధనాలతో వీళ్ళందరికీ కూడా ప్రోత్సహించాల్సిగా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ అజయ్. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, వందనాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, సూర్యమన్న. థ్యాంక్ యూ అజయ్. థ్యాంక్ యూ అందరికీ. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్లో ఇంకా సూర్యం అన్న, గద్దర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, బ్రహ్మచారి చారి గారు, అజయ్ డైరెక్షన్లో రెడీయా? జోహార్ ప్రజాయుద్ధను ఒక గద్దరన్న, సాధిస్తాం గద్దరన్న ఆశయాలను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెంటనే అజయ్ క్రియేటివ్ థియేటర్స్ నుంచి